ఫ్లాష్ బ్యాక్ మొత్తం విన్నావా? చెప్పే ఉంటాడుగా. నువ్వు నీ కళ్ళతో చూసుండాలి ఆ దొరో కొట్టే సీను. రే ఇప్పుడేం మాట్లాడుకో, పిచ్చి కోపంలో ఉన్నాడు. అయ్యో భయం వేస్తుంది. ఏం పీకుతాడైతే? ఆ నిజమైన మగాడైతే నాతో పెట్టుకోవాలి. ఆడపిల్లల నీ దగ్గరకు వచ్చి చాడీలు చెప్తే హైనెస్ నీ మాట కూడా విన్ను. వీడు నా చేతులు అయిపోయాడంతే. పైల్వాను తగ్గు తగ్గు. రై నోరు మూసుకుంటావా లేదా? ఎంతైనా వాడు మీ అన్నయ్యరా. అన్నయ్య కాదు అక్కయ్య. ఊళ్ళో అలాగే చెప్పుకుంటున్నారు. బీరో తెరమని పిలిపిస్తే తాళాలు అడిగాడండి ఈ దద్దమ్మ. మీ మధ్య గొడవలు రావడానికి కారణం మీరు చేసే పనే. మానేమని చెప్తే వింటారా? మానేమంటే అంత తేలిగ్గా మానేలేం. దేవుడు కళ్ళు పడుతాడు తెలుసా? అదే కదా, వీళ్ళు వద్దనుకున్నా నువ్వు ఒప్పుకోవుగా. వీళ్ళకు ఒక కుటుంబం ఉందిరా, నీలాగా అనాథ బతుక. అవును, నాది అనాథ బతుకు. నీకు 2 పిల్లలు, 4 10-15 మంది పిల్లలు ఉన్నారు. నువ్వు మనకేసే ఇంత పెద్ద బంగ్లాలో నీ చొక్కాకి బొత్త కుట్టే నాదులు లేడు గాని పెద్ద చెప్పొచ్చావు. నీకు నాకు మాటలు లేవు. మీరు ఎలాగైనా చావండ్రా, నాకు అనవసరం. ఓడు గుర్తుంచుకో, వీడు కళాకారుడు. వీడి మనసు బాధపడితే హైనస్ నచ్చదు చెప్పేశాను. కళాకారుడు. ముందు చేసే పని సరిగ్గా చేయమను. నగా నట్రా వద్దు. ఒకే ఒక చెంబు కొట్టుకురమ్మని చెప్పు. అప్పుడు మగాడని ఒప్పుకుంటా. ఇంట్లో ఎవరు లేరా? నిద్ర మత్తు మహల్లారా. ఎవరమ్మా నువ్వు? లోపలికి వచ్చా? కోడ దూకొచ్చాను. కాలింగ్ బెల్ కొట్టొస్తారా ఏంటి? ఎందుకు? పెళ్లి సూపులకి తింకరదానా దొంగతనానికే. నేనే ఒక పోలీస్ దాన్ని. ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోనే దొంగతనానికి ప్లాన్ వేస్తావు? మంచి చోటకే వచ్చాను. అమ్మా, మీరు లంచాలు తీసుకుని బాగా బలిసి ఉంటారు కదా. నేను ఒక్క అరుపు వస్తే కాల్ ఎంత వచ్చేస్తుంది చూస్తావా? వస్తే అరుపే రాదు. దాన్ని ఏం చేయదు. నీకేం కావాలి? పెసరట్టు ఉప్మా. ముందు మీ నగలన్నీ తీసి ఇవ్వండి. ఎక్కడే నీ మొగుడు? ఎవరు? మా నాన్న. ఆయన మమ్మల్ని ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకే? ఎందుకంటే నేను అమ్మాయిగా పుట్టానుగా, అందుకే. హోర్సండాలుడా, ఇలా కూడా ఉంటారా మనుషులు? సరే సరే, మీరిద్దరు తీయండి త్వరగా త్వరగా. ఏం చేతురు? చేయను. అడ్డగాడదా నువ్వు ఆడతానే. పసిపిల్ల మెడల నుంచి నగలు తీస్తున్నావే, అది బాధపడదు. అసలే అది తండ్రి లేక బెంగెట్టుకుంది. చూడు పాపం మొహం ఎలా వాడిపోయిందో. బుద్ధి లేదా నీకు? మీరిద్దరు మాత్రం తీయండి. ఏం చేస్తున్నావే? చీటి. ఏం చేస్తున్నావే? కనిపించట్లా? నీకు కావాల్సింది నగలేగా, నువ్వే తీసుకో. చిన్నపిల్ల మెడలోంచి నేను తీను. మర్యాదగా నువ్వే తీసిచ్చే. రే నీ గురించి నేను విన్నానురా. అయినా దున్నపోతులా ఉన్నావు. నీకెందుకు ఆడవేషం? నువ్వు నిజంగా మగాడివైతే నగలు తీరా చూద్దాం. వద్దు, మర్యాదగా తీసిచ్చే. లేదంటే ఏం చేస్తావురా? పోలీస్ దెబ్బలు ఎలా ఉంటాయో తెలుసుగా, ఇరగ తీస్తా. ఆఖరిసారి అడుగుతున్నాను, ఇస్తావా ఇవ్వవా? రే ఏంటో చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. ఏదో పాపం అని వదిలేస్తున్నా. వచ్చిందాన్ని వెళ్ళిపో. ఇంకోసారి చుట్టుపక్కల ఎక్కడైనా నిన్ను చూశానో ఇలా మీటింగులు పెడుతూ కూర్చోను. ఎన్కౌంటర్ లో లేపు అవతల పారేస్తా. రాస్కెల్. పాపా, నీ బాబు నీ కోసం పారిపోయాడు అనుకోకు. పీడీ సైజ్ లో ఉన్న చెవులు చిల్లడెట్టు ఎంత వాగుడు వాగుతోందే. మరి పారిపోక చస్తాడా? మీ బాబే కాదు, ఈ ఇంట్లో చేతులు కాళ్ళు పడిపోయిన కూడా లేచి పారిపోతారు. చీదీ నమ్మ జీవితం ఈ కొంపకొచ్చాను. ఈ కాయం చేసి ఇక్కడ పెడితే ఆట అయిపోయింది. దీనికి ఎందుకు సైంటిస్ట్ లో ఆలోచిస్తున్నా? ఈ ఆట అయిపోయింది, మళ్ళీ ఆడదాం. ఏం తీసుకున్నావు? ఎర్ర రంగు చుడిదార్ తీసుకున్నాను. నేను పట్లంగా ఉన్ని అడిగాను. రేపంతే మన గల్లా పెడతారా? ఇట్రంటే రమ్మంటే ఎక్కడికి వెళ్తున్నారా? కాలేజ్కి. నాకు తెలియకుండా మన కాలేజ్ ఎక్కడ ఉందా? ట్యూటోరియల్ కాలేజ్. ఇప్పుడు అర్థమైందా మీరంతా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు? దేవుడికి దక్షిణ వేయకుండా
ఎలా పాస్ అవుదాం అనుకుంటున్నారు ఆ? మీ ప్యాంటు జాకెట్ డబ్బాలో ఉన్న డబ్బులన్నీ ఊడ్చి దేవుడు ఉండిలో వేసాలండి. నేను రికమెండ్ చేసి పాస్ చేయిస్తా. తీయండి తీయండి, దక్షిణ వెయ్యండి వెయ్యండి. వెయ్యండి వెయ్యండి, తీసేయండి. వెయ్యమంటే 100 వీరు డాక్టర్, ఇంకో 100 వీరు ఇంజనీర్, 150 అమోఘం వీరు కలెక్టర్, 10 రూపాయల వీరు మున్సిపాలిటీ ఆయానే. అన్నగారు, ఆ అమ్మాయి మౌనవ్రతం చేస్తోంది, ఏమిటో కనుక్కోండి. నీకు సెపరేట్ గా చెప్పాలంటే తీవా. నా దగ్గర డబ్బులు లేవు. కావాలంటే గుంజలు తీయమంటారా? ఏంటే? లేదా పల్టీలైనా వేస్తాను. ఒక్కడి పీకేనంటనా? గుంజులు తీసి పల్టీలు కొట్టి దేవుడికి టోపీ పెట్టేద్దామనా? అవునే, పెయిల్ అయిపోయిందానివి నీకెందుకు నగలు? తీసేవే. నీ ఆలోచన ఏ టైప్ లో ఉందంటే, ఈ ఎదో చదువు మనకెందుకురా భగవంతుడా? ఉన్న 4 గాజుల్ని కట్నం కింద ఇచ్చేసి ఆడి సంపాదిస్తుంటే బేవర్స్ గా ఇంట్లో కూర్చొని హాయిగా 3 పూట్ల ఫుల్లుగా లాగిస్తూ జీవితం మొత్తం టీవీ సీరియల్ కతుక్కుపోదామని క్రిమినల్ గా ప్లాన్ వేస్తున్నట్టుందే. లేదు, నేను అలా ఏం ప్లాన్ వేయట్లేదు. మరే టైప్ లో? లేదు, నేను పాస్ అవ్వాలి. తీసిపడే పాస్ అవ్వచ్చు. పాస్ అయిపోతాను కదా. ఈయన ఎవరనుకున్నావు? గోకేశ్వర స్వామి, కత్తి లాంటి క్యాండిడేట్. నిన్ను పాస్ చేయలేదనుకో, ఈయన నా చేతిలో అయిపోతాడు. కుండీలో వేసి జై కొట్టుకుంటాడు. గోకేశ్వర స్వామికి, జై. గోకేశ్వర స్వామికి, జై. గోకేశ్వర స్వామికి, గోకేశ్వర స్వామికి, గోకేశ్వర స్వామికి, గోకేశ్వర స్వామికి, గోకేశ్వర స్వామికి, గోకేశ్వర స్వామికి, గోకేశ్వర స్వామికి జై. రేయ్, కొట్టేవరా జాక్ పట్టు. సత్తే సత్తే, దుకాణం సత్తే. రా 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 రా, తొందరగా వెళ్ళు. వెళ్ళవయ్యా, తొందరగా తొందరగా రా. అమ్మా, ఏంటమ్మా రోడ్డు మధ్యలో మెల్లగా నడిస్తే ఇలా? తొందరగా వెళ్ళు వెళ్ళు. గుడ్ మార్నింగ్ అన్నయ్య గారు. ఏంటన్నయ్య గారు? రామాలయం వీధిలో ఏదో గొడవట. శవం దగ్గర కూడా కొట్టుకు చేస్తున్నారు ఎదవలు. నేను వెళ్ళి అదేంటో చూసి వస్తాను. మీ వద్దని ప్రసూతి ఆసుపత్రిలో చేర్చాను. డ్యూటీ అయ్యాక నువ్వు పద్మ వెళ్ళి కాస్త తోడుగా ఉండండి. సరే అన్నయ్య గారు. నువ్వేగా నిన్న మా ఇంటికి వచ్చిన దొంగవి? పంది పిల్లకి పల్లకీనా? నీకు ఇంపాలక కావాల్సొచ్చిందా? అయ్యో హైనస్, వీడు పెద్ద దొంగదవా. మీరు వీడితో కలిసి తిరుగుతారేంటి? లేదమ్మా, వీడు బంగారం నాటి వాడే. నమ్మకండి హైనస్. రే, నిజం చెప్పరా, నువ్వేగా నిన్న మా ఇంటికి వచ్చావు? ఉండవయ్యా. ఏ హైనస్, ఈ సన్నాసి కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయిగా? ఇలా దొంగ బతుకు బతకడం కంటే 4 పందుల్ని మేపుకోవచ్చుగా. తమాజ్ఞ మహారాణి, తమరు సెలవిచ్చిన విధానమున నేను పందుల్ని మేపుటే కాదు, వాటి విసర్జనతో పిడకలు చేసి అమ్ముకుని కూడా బతికేస్తాను. అంతకు ముందు నాదొక సందేహం. మేము ధరించే ప్యాంట్లో జిప్పుండును, మగువులు మీరు ధరించే మేడం, పిల్లలు బడికి వెళ్ళాలా వద్దా? ఒకవేళ ఉంటే దాంతో మీరు ఏం చేసుకుంటారని. మీరే చూసారుగా హైనస్, మీ ముందు ఎలా మాట్లాడుతున్నాడు. వదిలేయమ్మా, వీటి సంగతి నేను తేలుస్తాను. హైనస్ ఉన్నారు కాబట్టి తప్పించుకున్నావు. పోరా బావా పో, ఏదో ఒక రోజు నాకు దొరకకుండా పోతావా? ఒరే వాల్టరు, నేను బావా అంటోంది. ఓ పంజే, దాని లైన్లో పెట్టి పెళ్లి చేసేసుకో. నోటి తాళవయ్యా, దాన్ని లైన్లో పెట్టి నన్ను దొంగ పోలీస్ ఆట ఆడుకోమంటావా? నన్ను పెళ్లి చేసుకోవాలంటే దానికి లెవెల్ ఉండొద్దు. రే, ఇది నీకే కాస్త ఓవర్ అనిపించట్లే? మొహం అద్దంలో చూసుకోరా. నేను మేకప్ వేసుకోలేదయ్యా. మేకప్ వేసుకుంటే చచ్చిపోయిన క్లియోపాత్రవే లేసొచ్చి ఇరుక్కనే రుమ్మతారు తెలుసా? సరేలేమ్మా. మన ఊరు నేరస్తులందరికీ ఒక శుభవార్త. దయాద్ర హృదయులు, మన పాలిట దేవుడు అయిన సబ్ ఇన్స్పెక్టర్ చిన్నారావు గారు మీతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి అనుకుంటున్నారు. నానాటికి పెరుగుతున్న నేరాల సంఖ్య తగ్గాలని, నేరస్తులలో ఒక మంచి మార్పు రావాలని వచ్చే ధనుర్మాసం పంచమి శుక్రవారం 20వ తారీఖున అమ్మోరికి మేకను బలిచ్చి నేరస్తులందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. అందుచేత నేరస్తులందరూ ఏ పనులున్నా తప్పకుండా పాల్గొని కార్యక్రమం విజయవంతం అయ్యేలా సహకరించాలని సహృదయంతో మనవి చేసుకుంటున్నారు. ఇట్లు ఆయన శ్రేయోభిలాషులు హెడ్ పద్మ, కానిస్టేబుల్ బేబీ.
రండి రండి నమస్తే అమ్మా. నమస్తే వీడు బిందులోకి రక్త ఎలా వచ్చాడో చూసావా లోపలికి వెళ్ళవయ్యా.